నిజామాబాద్లో 23.75 కోట్లతో నూతనంగా మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ భవనాన్ని ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించనున్నారు. ఆసుపత్రి ప్రారంభ ఏర్పాట్లు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. డాక్టర్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు పరికరాలు, డాక్టర్లను సిబ్బందిని పెంచే విధంగా కృషి చేస్తామని అంటున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుసంధానంగా మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కూడా ప్రారంభిస్తున్నారు. రేపు ఇద్దరు మంత్రులు కూడా నిజామాబాద్కు వస్తున్నారు. మరి నిజామాబాద్ సంబంధించి ఇప్పటికే రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రేపు ఎట్లా ఉండబోతుంది, దీనికి సంబంధించినటువంటి రివ్యూలో ఏం చెప్పారు అనే అంశాలకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, రేపు ఇద్దరు మినిస్టర్స్ కూడా నిజామాబాద్కు వస్తున్నారు. మాతా శిశు సంరక్షణ, దాంతోపాటు క్రిటికల్ కేర్ సెంటర్ కూడా అంటే పెద్ద మొత్తంలో కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎట్లా అంటే ఇప్పటికీ కూడా ఇక్కడ హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నట్టుగా తెలిసింది. మరి కొత్త హాస్పిటల్ కూడా ప్రారంభిస్తున్నారు. ఏం చెప్తారు సార్ దీనిపైన? జనరలీ మనం మెడికల్ కాలేజీలో వెటర్నరీ వార్డు జనరల్గా సపరేట్ పెడతాం. మేము అప్పుడు మెడికల్ కాలేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేసినా, మేము ప్లాన్ చేసే వరకు గవర్నమెంట్ చేంజ్ అయింది. గత 10 years నుంచి నిర్లక్ష్యం చేసి మరి దాన్ని ఇక్కడనే ముందలో మేము వేరేది అడిగినప్పుడు దాని కొరకు వేరే రేపు కంప్లీట్ చేసా ఉన్నాం, బిల్డింగ్ కంప్లీట్ చేస్తాం. దాని ఇనాగ్రేషన్కు మన కన్సల్ట్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ పేషెంట్ కూడా డైలీ 2000 మెంబర్స్ పేషెంట్స్ వస్తున్నారు. డిఫరెంట్ డిసీజెస్తో వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు బహుశా మా డాక్టర్స్ అన్ని విధాలుగా చేస్తూ అక్కడక్కడ కొన్ని టెస్ట్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొందరు ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ ఏదో 4th class ఎంప్లాయీస్ కానీ లేరని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన మటుకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ ఈ ఆసుపత్రి కూడా నిర్మించి దాదాపుగా 12 సంవత్సరాలు పైగా అయింది. చాలా లోపాలు అంటే డ్రైనేజ్ సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి. పేషెంట్స్ మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మరి ఇదంతా కూడా మరి ముందర మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కట్టినాము, మనం సొంతం కట్టుకుంటేనేమో బాగా ఒక 20-30 ఏళ్ళకి వస్తుంది. ఇదే సర్కారు కదా, గవర్నమెంట్ కాబట్టి తప్పనిసరిగా కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి తప్పనిసరిగా సాల్వ్ చేస్తాం. అది పెద్ద ఏం లేదు. అవి చేసుకుంటూ ఇంకా చిన్న మెయింటెనెన్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ మెయింటెనెన్స్ కూడా తప్పనిసరిగా చేపిస్తాం. కొన్ని ఇక్కడనే మొన్ననే చిల్డ్రన్స్ కొరకు చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, అవి మొన్న ఇప్పుడు 14 lakhs కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చాను, కొటేషన్ ఇచ్చాను, రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఏదైనా తప్పనిసరిగా రివ్యూ చేస్తాం. డాక్టర్ల సూచనల మేరకు పేషెంట్లకు ఏది కావాలి, ఏదైతే మనం పేషెంట్లకు సక్సెస్గా పంపించడానికి వీలుంటుందని అవి వాళ్ళ విచారం మేరకు, వాళ్ళ సలహాల మేరకు పేషెంట్లకు ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసి ప్రయత్నం చేసి పంపిద్దాం. మాతా శిశు సంరక్షణ ముఖ్యంగా కూడా తల్లి బిడ్డల్ని సురక్షితంగా ఉంచే విధంగా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తారు. మరి సాధారణ ప్రసవాలపైన ఏమైనా దృష్టి పెడతారా? దీంతోపాటు కూడా చాలా రకాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఫెసిలిటీస్, ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించారు, మరి దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీకు ఎవరు చెప్పినా కానీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అందరు ట్రీట్మెంట్ అన్నీ డెలివరీ చేస్తూ ఉన్నారు. మంత్లీ 300-400 డెలివరీ 600 డెలివరీ చేస్తూ ఉన్నాము. డెలివరీ చేసినప్పుడు మాతా శిశు మరి వాళ్ళందరినీ ఇప్పటిదాకా పంపిస్తూ ఉన్నాం కదా. అన్నీ బాగుంటేనే పేషెంట్ని ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నాం, మాతా శిశును కూడా. ఇది మొత్తానికి కూడా కొత్త హాస్పిటల్ ప్రారంభమవుతుంది కాబట్టి దానివల్ల ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అయితే వాళ్ళ ఇబ్బందులు సైతం చెప్పినట్టు కూడా అది అంతా కూడా గవర్నమెంట్ పరిశీలిస్తుంది. దాన్ని హెల్త్ మినిస్టర్ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని కూడా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.